ఒక చిన్న థ్రిల్లర్ స్టోరీని విందామా. స్టోరీ నెంబర్ 467. ఒక నాన్న తన కూతురితో కలిసి ఒక మాల్కి వెళ్తారు. అక్కడ ఒక క్రిస్మస్ తాత ఆ చిన్న పాపకి తన దగ్గర ఉన్న ఒక టెడ్డీ బేర్ని గిఫ్ట్గా ఇస్తాడు. ఆ పాప కూడా ఆ టెడ్డీ బేర్ని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. కానీ రోజులు పెరిగే కొద్దీ ఆ టెడ్డీ బేర్ నుండి ఏదో వింతగా దుర్వాసన వస్తుంది. ఏదో రాంగ్గా ఉందని వాళ్ళ నాన్న ఆ టెడ్డీ బేర్ని కట్ చేసి చూస్తారు. కానీ అప్పుడే తనకి పెద్ద షాక్. ఎందుకంటే లోపల తను చూసింది నరికి వేయబడి ఉన్న ఒక అమ్మ యొక్క తలని. ఎస్, ఆ అమ్మాయి వేరెవరో కాదు, తన వైఫే. కానీ అది చూసి వాళ్ళ నాన్న హ్యాపీ అవుతాడు. ఎందుకంటే తన వైఫ్ డబ్బు కోసం తన భర్తని కూతుర్ని వదిలేసి వేరే డబ్బున్న వ్యక్తితో పారిపోయింది. ఈ అమ్మాయిని చంపింది ఆ క్రిస్మస్ తాత వేషంలో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి వేరెవరో కాదు, ఆ అమ్మాయిని చంపిన తన సొంత తమ్ముడే. ఎస్, తన భర్తని కూతుర్ని మోసం చేసిందని తనే చంపేశాడు.